జనవరి 25, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. రోజంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సఫలం అవుతాయి. ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. తదుపరి వృషభం. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కాసింత ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ఏ పని తలపెట్టినా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఆదాయానికి లోటు ఉండదు, కానీ కొన్ని అనవసరపు ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ దైవ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. తదుపరి మిథునం. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెడతారు. ఇతరులకు చేసిన వాగ్దానాల కారణంగా ఇరకాటంలో పడతారు. లేనిపోని బాధ్యతలు నెత్తిన పెట్టుకోవడం జరుగుతుంది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆదాయానికి సంబంధించి కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కర్కాటకం. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలంగా సాగిపోతాయి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం విస్తరించడానికి ఆలోచనలు సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. తదుపరి సింహం. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. కుటుంబ బాధ్యతల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారి నుంచి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఏ పని తలపెట్టినా సునాయాసంగా పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారాల్లో పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగ వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధాలు ఖాయం అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య అవకాశాలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రులు ఇబ్బంది కలిగిస్తారు. తదుపరి వృశ్చికం. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొద్దిపాటి శ్రమతో అధిక లాభాలు గణిస్తారు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దాంపత్య జీవితం చాలా వరకు సానుకూలంగా, సంతోషంగా గడిచిపోతుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల్లో కొందరు బాగా సన్నిహితం అవుతారు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట బయట ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు బాగా తిప్పట ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కూడా ఆశాజనకంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శించుకుంటారు.
బంధువర్గం నుంచి పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. తదుపరి మకరం. వృత్తి ఉద్యోగాలు ప్రాభవం ప్రాధాన్యత బాగా పెరుగుతాయి. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. సామాజికంగా మీ మాటకు విలువ ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పురోగతి చెందడం జరుగుతుంది. ప్రస్తుతం ఎవరికి వాగ్దానం చేయవద్దు. తదుపరి కుంభరాశి. ఉద్యోగంలో అధికారులకు అండగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయానికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో పురోగతి చెందుతారు. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కొత్త ఉద్యోగాలు కొత్త ఆదాయ మార్గాల గురించి చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కొద్దిగా ఓర్పు సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.